నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. పెసలు బెల్లం చూపిస్తున్నానంటే అనుకుంటున్నారా? మా టమాటో ప్లాంట్స్, వంగ మొక్కలు పూత దశలో ఉన్నాయి కదండి. ఆ పూత రాలిపోకుండా అంటే బాగా నిలబడి మంచి ఫ్రూటింగ్ రావాలంటే ఆ మొక్కలకి అమినో యాసిడ్ ఇవ్వాలన్నమాట అండి. ఆ అమినో యాసిడ్ మనం పెసలతో కానీ, కందులతో కానీ, మినుములతో కానీ తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా ఒక కప్పు పెసలు తీసుకున్నాను నేను. నా దగ్గర పెసలు ఉన్నాయి, అవి తీసుకున్నాను. బెల్లం అంటే బెల్లం ఇప్పుడు కలపక్కర్లేదు. ముందు ఈ పెసల్ని ఈ వాటర్లో వేసేసి 24 అవర్స్ నానపెట్టాలన్నమాట అండి. ఇలా వేసి మూత పెట్టేసి 24 అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది 24 అవర్స్ నానిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకో నానిన పెసల్ని ఇలాగా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఇలా ఒక సీసాలో వాటర్ తీసుకున్నాను నేను. ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో దానికి 5 కప్పులు వాటర్ అన్నమాట. 5 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో వేసి అదే కప్పు, ఇప్పుడు ఏ కప్తో తీసుకున్నాను అంతా బెల్లం తీసుకున్నాను. అంటే పప్పు ఎంతో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. ఈ 24 గంటలు నానబెట్టి ఇంక దీన్ని ఇలా గ్రైండ్ చేసాం. ఇందులో వేసి ఈ బెల్లం కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసి దీన్ని కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. 2-3 డేస్ ఫర్మెంట్ అవుతుంది కదండి. అప్పుడు దానికి 1:5 రేషియోలో వాటర్ కలిపి మొక్కలకి ఇస్తాను. ఇది 2-3 డేస్ పోయాక మొక్కలకి ఇచ్చేటప్పుడు దీని యూజెస్ ఏంటో చెప్తాను మీకు. ఫిష్ ఎమినో యాసిడ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఫిష్ వేస్ట్ మా మెయిడ్ తీసుకొచ్చింది. అది ఎంత వెయిట్ ఉందో దానికి సమంగా మనం బెల్లం తీసుకోవాలన్నమాట. ఈ ఫిష్ ఎమినో యాసిడ్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. పూత వస్తున్నప్పుడు దీన్ని వాటర్లో కలిపి స్ప్రే చేసామనుకోండి మొక్కకి, పూత బాగా నిలబడుతుంది. ఫిష్ ఎమినో యాసిడ్ మనం మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అది అందుకని ఇంట్లో తయారు చేస్తున్నాం అనమాట. ఇలా ఒక టబ్ తీసుకుని, పొడిగా ఉన్న టబ్ తీసుకుని అందులో ఫిష్ వేస్ట్ ప్లస్ బెల్లం వేసాము. వేసి వాటిని బాగా కలిపేయాలి. కలిపేసి ఒక పొడి బాటిల్లో వేసి పైన క్లాత్తో కట్టేయాలన్నమాట అండి. ఇది 40 డేస్కి 20 to 40 డేస్లో రెడీ అవుతుంది. 6 months వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం లేత మొక్కలు అయితే మాత్రం 2 ml 1 లీటర్ వాటర్లో కలపాలి. కలిపి స్ప్రే చేసుకుంటే పూత అది బాగా నిలబడుతుంది అన్నమాట. ఇది ఇవ్వటం వల్ల రూట్స్ స్ట్రాంగ్గా అవుతాయి. నెక్స్ట్ కొత్త ఆకులు, కొమ్మలు అన్నీ హెల్తీగా వస్తాయి. పూత రాలటం తగ్గుతుంది. మనం వేరే న్యూట్రియంట్స్ కూడా ఇస్తాం కదండి మొక్కలకి, అవి మొక్క బాగా గ్రహిస్తుంది అన్నమాట. అందుకని ఫిష్ ఎమినో యాసిడ్ ఇవ్వచ్చు, మనకి పంట బాగా వస్తుంది అన్నమాట. దీన్ని మొక్క మొదట్లో ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు. ఈ ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేయడం అంటే కొంతమందికి ఫిష్ నచ్చదు కదా, వాళ్ళు పెసలు, కందులు, మినుములు వీటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చేసి బాటిల్లో వేసేసామండి. దీనికి క్లాత్ కట్టేస్తాము. ఇది 2-3 డేస్కి బాగా దిగిపోతుంది కిందకి. మనం డేట్ నోట్ చేసుకుని 20 to 40 డేస్లో చేయాలి. ఇది చూస్తున్నారండి, ఎమినో యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్. ఇది నేను లాస్ట్ ఇయర్ 26th జూన్లో తయారు చేశాను. ఇంకా చివరికి వచ్చేసింది, కొంచెమే ఉందన్నమాట. ఈ ఎమినో యాసిడ్స్ ఇవ్వడం వల్ల పూత రాలటం తగ్గుతుందండి. మనం వేరే ఇస్తాం కదా న్యూట్రియంట్స్ మొక్కలకి, అవి కూడా బాగా అందుతాయి అన్నమాట మొక్కలకి. ఇది మట్టి మొదట్లో ఇవ్వవచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు అన్నమాట. నేను పెసలతో చేశాను కదండి, ఇంకా అది ఇలా తయారైంది.
ఇప్పుడు కొన్ని మొక్కలకి ఫిష్ అమినో యాసిడ్ ఇస్తాను, కొన్నిటికి ఈ పెసలతో చేసింది కూడా ఇస్తాను. ఈ ఫిష్ అమినో యాసిడ్ని కలుపుతున్నానండి. ఇది 1 లీటర్కి ఒక 5 ml ఇస్తే సరిపోతుంది. దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. అంటే ఇది ఫిష్ వేస్ట్ కదా, మళ్ళీ అదే మనకి స్ప్రేయర్లో అడ్డొస్తుంది. ఇలా చేసి ఫిల్టర్లో వేస్తున్నాను. ఇలా పూత దశలో ఉన్న మొక్కలకి ఇస్తే ఈ పూత బాగా నిలబడుతుందండి. ఇలాగ స్ప్రే చేసామనుకో, స్ప్రే చేస్తే ఆకుల ద్వారా కూడా దీనికి పోషకాలు అందుతాయి అన్నమాట. ఇది మనం ఎమినో యాసిడ్ కలుపుతాం కదండి, అది ఓన్లీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ దాంట్లో కానీ కలుపుకోవాలి. మెటల్ దాంట్లో అస్సలు కలపకూడదు అన్నమాట. ఇలా పోతున్న మొక్క కల్లా ఇచ్చుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం సన్న పైకి వచ్చేసాడు, అంటే ఎండ వస్తుంది, కానీ ఎండ రాకముందే ఇచ్చుకుంటే మంచిదండి. ఇలా మొగ్గలున్న పోతున్న ప్రతి మొక్కకి ఇచ్చుకుంటే బాగా నిలబడుతుంది అన్నమాట. ఇలా అన్ని మొక్కలకి ఇస్తే ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చండి. ఇలా బడ్ స్టేజ్లో ఉంటాయి కదా, వీటికి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఒక పొట్ల పాదండి, పిచ్చుక పొట్ల. దీనికి కూడా ఇస్తున్నాను నేను, కొంచెం పొడవయ్యింది. ఇది ఒక వంగ మొక్క, పూతతో ఉన్న వంగ మొక్క. ఇది రోజ్ అండి, మొన్న చూపించాను కదా, ఇలాగ రెడ్గా చిగుళ్ళు వచ్చి చక్కగా ఇక బడ్స్ వస్తున్నాయి. ఇది ఆనపాదండి, దీనికి కూడా ఇస్తున్నాను. ఫిష్ అమినో యాసిడ్ ఇష్టం లేని వాళ్ళండి ఇలా పల్సెస్తో చేసుకోవచ్చు. దాన్ని ఇలా పూత దశలో ఉన్న మొక్కలకి ఇలా ఇవ్వచ్చు అన్నమాట. ఇది గులాబీ. ఇక్కడ టమాటో కూడా పోతుంది, దీనికి కూడా ఇస్తున్నానండి. దగ్గరికి ఒకసారి ఇదంతా పూతతో ఉంది. చూసారా, టమాటో కూడా పూతతో ఉందండి, దీనికి కూడా ఇస్తున్నాను. ఇదొక వంగ. గులాబీ. ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇదంతా మొత్తం బడ్స్తో ఉంది. ఇదొక వంగ మొక్క. ఇది ఆనపండు. కాకర అవి ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, ఇవి తీసి మొత్తం అన్నీ కోసాక అప్పుడు చూపిస్తాను. ఇదొక కాకర. మునక్కాడలు, ఇవి చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి.
ఇక్కడ కొన్ని మునక్కాడలు ఉన్నాయి. ఇన్ని చిక్కుళ్ళు ఉన్నాయండి. ఇవన్నీ కోసాక మళ్ళీ చూపిస్తాను నేను. వంగ కూడా ఉన్నాయండి. ఇది వైట్ వంగ. ఇది ఈరోజు మా హార్వెస్ట్ అండి. ఇలా చూపించండి. ఇంకా ఇవి పువ్వులు, పూజకు పువ్వులు, 3 రకాల చిక్కుళ్ళు ఇలా చూపించండి. ఇదో రకం చిక్కుడు, ఇది మునక్కాడలు, వంకాయలు, కాకరకాయలు. ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదా మా హార్వెస్ట్. ఉంటానండి. నమస్తే.